वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय यं लब्ध्वा चापरं लाभं यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितेन दुःखेन गुरुणापि विचार्यते तद्विद्या दुःखसंयोगं वियोगं योगसंज्ञितम् यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितेन दुःखेन गुरुणापि विचार्यते तद्विद्या दुःखसंयोगं वियोगं योगसंज्ञितम् అనువాదం తాత్పర్యం నిన్న కొంతసేపు మాట్లాడాం ప్రభుపాదుల వారి తాత్పర్యం దీనిలో ఈ అధ్యాయం పేరు ధ్యాన యోగం. ధ్యాన యోగం కుటుంబాల్లో ఉండి చేసేటువంటిది కాదు, పట్టణాల్లో ఉండి చేసేటువంటిది కాదు. ఈ ధ్యాన యోగం ఉద్యోగాల్లో ఉంటే కానీ, కుటుంబంలో ఉంటే కానీ, లేదా పట్టణాల్లో ఉంటే కానీ, ఇంకా దీనికి మనం ఏకాంతం అన్ని వదిలిపోయి పెళ్లి చేసుకునే వాడు వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకునే వాడు ఏం చేయాలి? అది అర్జునుడు తర్వాత వింటాం. యోయో యోగా త్వయం ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాన్న చర్చలతో స్థితి స్థిరం. ఈ అన్ని వదిలి మనసు పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళడం అది వీలయ్యేటువంటి పని కాదు. ఇది మన ఆలోచనలు క్షణానికి ఎక్కడికెక్కడికి పోతాం. కాబట్టి ఈ స్లో ప్రాసెస్ ఇది పనికిరాదు. రెండోది మనం ఉన్న పరిస్థితుల్లో ఇది ప్రాక్టికల్ కాదు. ఆ తర్వాత ఈ రకంగా వైరాగ్యాన్ని పొందడం వీలు కాదు. అది భక్తి యోగం కావచ్చు, లేదా ధ్యాన యోగం కావచ్చు. అవి కాదు కాదు అది భక్తి యోగం కావచ్చు, లేదా ధ్యాన యోగం కావచ్చు. మొత్తానికి ఫలితం ఉండాలి. ఫలితం ఏం ఫలితం అయ్యాలంటే మనం కూర్చోండి. ఎంతసేపు ఉంటుంది? 10 minutes. ఎప్పుడు పరీక్షలు పెడతాం? ఇంతకుముందు నన్ను కలుసుకున్నారు మీ స్కూల్లో. ఇంతకుముందు మీ హాస్టల్లో నన్ను కలుసుకున్నారా? నేను వచ్చా కదా మీ హాస్టల్, 6:30 హాస్టల్.
మాస్టర్ ఇప్పుడు 5 నిమిషాల్లో మీకు ఉన్నటువంటి 5 నిమిషాల్లో చిన్న మెసేజ్ ఇస్తే దగ్గర ఏ ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారు? సిఏ, చార్టెడ్ అకౌంట్, ముగ్గురు కూడా చాలామంది మధ్యలో చేస్తారు కదా సిఏ. డబ్బున వాళ్ళ మిడిల్ క్లాస్ ఏం ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబం, బాగా ఉన్నవాళ్ళ జీవితంలో అనుకున్న వాళ్ళందరికీ అనుకున్నవన్నీ అవుతాయి. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనుకుంటారు, అవుతారా? అందరూ కోటీశ్వరులు కావాలనుకుంటారు, అవుతారా? అందరూ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కావాలనుకుంటారు. మరి కొంతమంది అవుతారు, కొంతమంది కాదు. మీరు అయ్యేవాడి కేటగిరీలో ఉన్నారు, కాని వాడి కేటగిరీలో ఉన్నారు. కోరుకున్న అయ్యేవాడి కేటగిరీలో ఉన్నారు. దానికి కొద్దిగా కృష్ణుడి యొక్క సహాయం అవసరం. మీకు దేవుడు అంటే నమ్మకం కాబట్టి తెలియదు, కానీ దేవుడు ఎవరో తెలియాలి స్పష్టంగా. వాట్ ఈజ్ గాడ్? దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ విత్ హిందూస్. హిందువులు మన దేవుడు అంటే నమ్మకం, కానీ దేవుడు ఎవరు? ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చదవరు. అంటే అప్పుడు నేను చేసే ప్రాబ్లం ఎవరి దగ్గరికి పోతుంది? మేము ఇక్కడ 5 కూర్చున్నాము. 5 నీ పేరు నిహార్. నిహార్ అనగానే ఇంతమందిలో నువ్వు ఒకటే యాక్టివేట్ అవుతుంది. విజయ అనగానే ఆయన యాక్టివేట్ అవుతుంది. మనం దేవుడిని మనం ఆయన అటెన్షన్ పెట్టుకోవాలంటే ఈ మాత్రం తెలుసు అంటారా? ఎంత దేవుడే తెలియదంటే దేవుడు అందుకని ఏమని చెప్పాడు? ఒక గురువు దగ్గరికి భగవద్గీత నేర్చుకో, ఏం చేయాలో తెలుసుకో. స్టూడెంట్గా ఉన్నా కూడా ఎలా భగవంతుడిని ప్రార్థన చేయగలరు. ఒక గృహస్థుడు అయినా కూడా ఎలా గృహస్థులైతే వాళ్ళు భగవంతుని పొందలేరే, గృహస్థులైతే భగవంతుని పొందలేరే, ఎవరైనా పొందవచ్చు. సన్యాసం పుచ్చుకొని సరిగ్గా భక్తి చేయకపోతే మీకు దేవుడు, వాళ్ళు గృహస్థులైతే గురువు చెప్పితే గడ్డేస్తే వాడి దేవుడు. వాడికి వచ్చి ఎవరు సరిగ్గా చేస్తున్నారు, ఎవరు పట్టుదలతో చేస్తున్నారు, ఎవరు భగవంతుడికి మీకు అడ్డం వచ్చేటువంటి విషయాన్ని మీరు త్యజించగలరా? ఉదాహరణకి మాంసాహారం తింటారా? రాక్షసులు మాంసాహారం తింటారు, భక్తులు తినకూడదు. నువ్వు భగవంతుని నమ్ముకున్న వాడు అయితే భగవంతుడి కోసం నువ్వు ఆ మాత్రం త్యాగం చేయగలవా? ఎరువు తింటున్నా, మాంసం ఎరువు తింటున్నా, అందరూ గుడ్లు బ్రాహ్మణ అంటే ఏంటి అసలు? బ్రహ్మజ్ఞానం ఉంటారు. నువ్వు జాతితో బ్రాహ్మణుడు, కానీ నీ యోగ్యతతో బ్రాహ్మణుడు అయ్యేవా? నువ్వు నీ కర్మలతో బ్రాహ్మణుడు అయ్యేవా? గుణాలు బ్రాహ్మణుడే గుణాలు ఉన్నాయి. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు జీవితంలో? ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, చార్టెడ్ అకౌంటెంట్ కావాలా? చార్టెడ్ బ్రాహ్మణుడు. నువ్వు బ్రాహ్మణుని చెప్పుకోవాలి, సిగ్గుపడాలి. బ్రాహ్మణుడు అంటే నేను భగవంతుడు పొందడం కోసం బతుకుతున్నాను. బ్రహ్మజ్ఞానాన్ని ఇది బ్రాహ్మణ అని 5 తెలుగు బ్రాహ్మణుడు చెప్తున్నాడు. బ్రాహ్మణుడు యొక్క పని ఏంటి? ఈ సంసారంలో చావు అనేది, ఈ సంసారంలో ముసలితనం రోగం అనేది, కానీ ఈ సంసారం ఎవరు ఇక్కడ సాధించింది
సాగుతుంది చనిపోతావు, ఏం సాధిస్తావు? నీ కుటుంబాన్ని ఏం పెట్టాలా, నీ ఆస్తులు ఏం పెట్టాలా, నువ్వు ఎక్కడికి పోతావో తెలియకుండా పోతావు. అప్పుడు జీవితాన్ని ఏం చేసుకుంటావు? రామాయణం అంటే చాలా గొప్పది, అది ఒక గొప్ప పొజిషన్. ఎవరు పుట్టగానే ఈ తాతలు రాగలేదు చాలా లేకుండా అవడానికి జరుగుతుంది. ఎవడు బ్రాహ్మణ అట్లా కరెక్ట్ తెలిసిన వాళ్ళు బాధాంటారు. బ్రాహ్మణ ఉదాహరణకి మీ బతికి బయటపడదు. బ్రాహ్మణుడు చెప్పి కనీసం గుడ్లు చేపలు మాంసం తింటలేదు, గుడ్లు చేపలు మాంసం తింటలేదు. అంతే, గుడ్లు చేపలు మాంసం, గుడ్లు ఎగ్స్ తింటారా? ఉల్లిపాయలు, గ్రామాలు ఉల్లిపాయలు ఉండేవాళ్ళు కనీసం తెలుసా తెలియదు. ఉల్లిపాయలు కనబడని తెలుసా తెలియదు. అది తెలిసినాగే గ్రామాలు ఉల్లిపాయలు కనబడదు. అది ఎవరు తెలియదు. ఉల్లిపాయలు రోజు వేరే చదువు కాన్సన్ట్రేట్ మైండ్ పరిగెడు. అంటే సారాయి తాగి మంచి స్టూడెంట్ కావాలంటే, సారాయి తాగి స్టూడెంట్ కావాలంటే ఎదుగుతుంది, చెడిపోతుంది. అలా అది కూడా అంటే పెద్ద పెద్ద టాపిక్ ప్రస్తుతానికి నేను చెప్పేది వెళ్ళాలి. జీవితంలో మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం, అనుకున్నట్టుగా కాకపోవచ్చు. అనుకున్నట్టు కావాలంటే తలరాతలు మార్చుకోవచ్చు. తలరాతలు మారాలంటే మొట్టమొదటి దేవుడు ఎవరు తెలుసుకోవాలి. కనీసం ఈరోజు మీరు తెలుసుకోండి, భగవద్గీతలో ఎవరిని దేవుడు ఎంచుకుంటారు ఆ మాత్రం తెలుసుకోండి. భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అని నాకు డౌట్ అనుకుంటాను. అర్జునుడు మొదట్లో కృష్ణుడు ఫ్రెండ్ అనుకుంటాడు. ఆ భగవద్గీత అందరినీ విరాడుతున్నాను చూసి నా ఫ్రెండ్ అనుకుంటున్నాను. దేవుడు నా సుకృతి అంత బాగుందో నేను దేవుడు దగ్గరగా వచ్చింది. వాటి గౌరవ తీసుకుని దేవుడిని ఎప్పుడు చేసుకుంటున్నాడు. దాంట్లో నా విజయం ఉంది. అర్జునుడు పరాజయాన్ని పొందాలని విజయాన్ని పొందాడు. అర్జునుడు గెలిచాడో ఓడిపోయాడు. మహాభారతంలో అర్జునుడు పాండవులు గెలిచారో ఓడిపోయాడు. ఆ మాత్రం తెలుస్తుంది. మహాభారతంలో కౌరవులు రాక్షసులు వాళ్ళు ఓడిపోయారు. పాండవులు కృష్ణభక్తులు గెలిచారు. అది నేను నేర్చుకోవాల్సింది. అంత లోతుగా భగవద్గీత చదవకపోయినా నేను నేర్చుకోవాల్సింది. కృష్ణుడు దేవుడు, మీరు దేవుని నిరాకారంగా నిరాకారంగా చెప్పేసి నిరాకారంగా ఆయన లేకపోతే మన దేవుడు నర్సలు నిరాకారం సరే ఆ పిల్లలని చెప్పలేదు. దేవుడు జ్యోతి అన్నారు. దేవుడు అంతా ఉన్నాడు, అంతా ఉన్నాడంటే అంతా ఉంటున్నాడు అనుకుంటున్నాను. దేవుడు అంతా ఉన్నాడు కానీ మరి అంతా కాబట్టి కలిసి మందిరం చేస్తుంది. అది కూడా అది మందిరం. మీరు ఈరోజు మీరు ఎప్పటి నుంచి ప్రారంభమైన పరీక్షలు మీరు అనుకున్న దానికంటే మీరు చదివి చేయాలని మీరు ఎగ్జామ్ పేపర్ రాయడానికి ఈ మంత్రం హరే కృష్ణ వచ్చా, ఇది కూడా వచ్చా 50% సక్సెస్. ఈ రెండు మంత్రాలు నేర్చుకుంటా కృష్ణ దేవుడని తెలుసు. ఈ రెండు మంత్రాలు పెట్టుకుని మీరు చెప్పినటువంటి గుడ్లు చేపలు మాంసం దేవుడు కాబట్టి మీరు ఐఏఎస్ కావచ్చు, అనుకోవచ్చు. నేను చెప్పాను కదా 3 పాయింట్లు చెప్పాను. నేను చెప్పిన పాయింట్లు ఒకటే నేర్చుకుంటే 50%.
ఒకటి రెండోది అనుకుని స్టార్ట్ దేవుడి మీద జ్ఞాపకం తెలియదు ఆ సమస్య ఈ పరీక్షలో జవాబు గుర్తిస్తున్నాను అప్పుడు గుర్తొస్తుంది కాబట్టి దుర్భాగ్యం సందేహం లేకుండా కృష్ణుడు దేవుడు మనుషులు ఎప్పుడు దేవుడు దేవతలు కనిపించింది వినాయకుడు దేవత శివుడు అంతమంది దేవత ఒకటే ఇంకొక ప్రశ్న ఈ తెలివితేటల పరీక్ష క్రిస్టియన్లో ఒక దేవుడు హిందువులకు ఒక దేవుడు ఉన్నాడు దేవుడు అందరికీ ఒక దేవుడు క్రిస్టియన్లకు ఒక దేవుడు ముస్లింలు ఒక దేవుడు హిందువులు ఒక దేవుడు అలా ఉంటారా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అందరికీ ఒకటే ఉంటారు అది పిచ్చి వచ్చేసారు జనాల్లో పిచ్చి మతం పిచ్చి దాన్ని భగవద్గీత బోధించాను అదే అది నేను ఈరోజు క్రిస్తుడు దేవుడు ఆయన హిందువులకే కాదు అందరికీ అందుకు వాళ్ళకి తెలియదు కాబట్టి పెట్టుకోరు ఇప్పుడు మసీదులో 4 బాగా ఉంటుంది దేవుడికి తెలియదు మనం చక్కగా దేవుడిని పూజిస్తాము నైవేద్యాలు పెడతాము పూజ పెడతాం మనం ఆయన భజన చేస్తాం ఆయన గురించి మాట్లాడుతున్నాం సో మచ్ ఎటువంటి మర్చిపోకుండా బతికొచ్చి వాళ్ళకి తెలియదు అందుకే వాళ్ళంతా ఘోరంగా క్రిస్టియన్లు కానీ ఏం చేస్తున్నారు 50%. అదే అంటే కృష్ణుడు మీరు భగవద్గీత తర్వాత చదువుతారు ఎందుకంటే నేను మిమ్మల్ని మోటివేట్ చేశాను కానీ ప్రస్తుతానికి గురువు గారు చెప్పినారు మీరు కూడా ఒప్పుకుంటారు భగవద్గీత ఉద్దేశం కృష్ణుడు నేను దేవుడిని అని చెప్పి అర్జునుడు పాండవులు శరణ పొందారు గెలిచారు మీరు కూడా అంతే ఎందుకు దేవుడు అని అంటే డీటెయిల్స్లోకి పోవచ్చు ప్రస్తుతానికి మనం ఒప్పుకుంటున్నాం కృష్ణుడు దేవుడు అని భగవద్గీతలో ఉంది వాటి నేను దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అంతే కదా ఒకటి రెండోది భగవంతుడి అనుగ్రహానికి మనం భగవన్ నామం యోగా చేయాలంటే ఎక్కడో కూర్చోవాలి అది ఎప్పుడు చెప్పుకుంటున్నాం భగవన్ నామం మీరు ఎగ్జామ్ హాల్లో కూడా హరే కృష్ణ అనుకోవచ్చు డైనింగ్ హాల్లో కూడా హరే కృష్ణ అనుకోవచ్చు డైనింగ్ హాల్లో యోగా అంటే పిప్లెట్గా వస్తాడు ఎత్తుకుపోతాడు కళ్ళు తెరిచేప్పటికి గులాబ్ జామున్ ఉండేది అంతే కదా తర్వాత యోగా చేయడానికి డైనింగ్ హాల్ పనికిరాదు అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ప్లస్ ఈ మంత్రం ఈ 2 మంత్రాలు మీరు ఎప్పుడు టైం దొరికి అనుకుంటూ ఉంటే మీరు బాగా క్వాలిఫికేషన్లో ఎదుగుతారు అప్పుడు దేవుడు దగ్గర అవుతారు మీ అలవాట్లు మారుతాయి మాంసాహారం సిగరెట్లు సారాయి సిగరెట్ కూడా తాగుతారు ఎవరన్నా సిగరెట్ సారాయి మాంసాహారం ఈ మూడిట్లో ఆఖరి ప్రశ్న టైం అయిపోయింది ఆఖరి ప్రశ్న అడిగి ఆపు చేస్తాను నేను బయలుదేరచ్చు మాంసాహారం సిగరెట్లు సారాయి ఈ మూడిట్లో ఘోరమైనటువంటిది ఏంటి నువ్వు సిగరెట్ దాంట్లో సారాయి దాంట్లో మాంసం తింటున్నావు మీ తెలివితేటలకు మళ్ళీ ఒక ప్రశ్న పరీక్ష ఈ మూడిట్లో ఎక్కువ నీచమైనటువంటి అలవాటు ఏంది బ్రాహ్మడు ఏమైనా చదువుతాడో చూద్దాం ఈయన ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే ఇతర జీవులు చంపడం మీరు చంపిన మేకను కానీ గొర్రెను కానీ మళ్ళీ బతికించలేరు మీకు బతికే అధికారం ఉంది వాటికి కూడా బతికే అధికారం ఉంది నువ్వు వాడు తినడానికి సారాయి తాగితే నీ జీవితం పాడు చేసుకుంటే పర్వాలేదు ఇంకొకరిని చంపడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు అంతే కదా సారాయి తాగు సిగరెట్ తాగు ఏదో నీ జీవితం నీ తలకాయ జడ కొట్టుకుంటున్నావు కానీ ఇతర జీవులతో అదే నువ్వు తాగి పండుకుంటే పర్వాలేదు ఆయన చంపుతా అంటే ఊరుకుంటారు ఇప్పుడు నువ్వు తాగి పండుకుంటావు నీ బతుకునేది
కానీ ఆయన ఆ బ్రాహ్మణ వెనకాల కూడా నేను చంపుతా అంటే కోర్టు కేసు అంటే పోలీస్ కేసు అవుతుంది. అండ్ ఈయన ఒప్పుకోండి కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు వదిలిపెడతా బస్ ఇంక నువ్వు కూడా ఎగ్జామ్ లెటర్ రాస్తావు చూడు. నా దగ్గర స్వామీజీ మేము కన్విన్స్ అయినాము కృష్ణుడి దేవుడు అని, ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవాలని. మాంసాహారం తినడం అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం అన్ని పాపాల్లోకి. కాబట్టి నేను ఈ రోజు నుంచి వదిలిపారేస్తున్నా. ఇంట్లో వాళ్ళు తింటే తినేయండి, చెప్పి చూస్తాం, వింటా నా వరకు మాత్రం నేను ఈ దుర్మార్గ పని చేయదలుచుకుని పట్టబట్టి ఆయన ఒప్పుకున్నాడు. నువ్వు కూడా అందరు తప్పులు పెట్టండి, తప్పులు పెట్టండి. పాపం ఇప్పుడే వదిలేస్తారు ఒక్క దెబ్బకి. ఒక ఫోటో తీస్తారు ఇక్కడ నిలబడండి, ఇక్కడ ఒకసారి నిలబడండి, ఫోటో తీస్తాను. అయితే ఇక్కడ కూర్చోండి నా పక్కనే. అరివారు టేకింగ్ కూర్చోండి, కూర్చోండి. నువ్వు నిజంగా తెలియగల సరైనటువంటి విషయం నేర్చుకోగానే బస్ దీన్ని ఆచరణలో పెడతాం అనేసి అంతేగాని ఈ రెండో ఆయన హాఫ్ మైండెడ్గా హాఫ్ హార్టెడ్గా చెబుతున్నాడు. నువ్వు కూడా ఏం నాకు దెబ్బ వదిలి పారేస్తా ఇంకా ఆలోచించాలి. నోటితో చెప్పు, ఇటు మాకేం అర్థం కాదు, అవునా కాదా అని. స్టేట్మెంట్ కరెక్ట్. నేను ఈ రోజు నుంచి చెప్పు చెప్పు ఏం చేస్తాను గట్టిగా అందరికి వినపడు దేవుడు సాక్షిగా. నువ్వు రికార్డెడ్ వెరీ గుడ్. వీళ్ళకి లడ్డూలు ఇవ్వాలా లేదా? ఈ స్పెషల్ ప్రసాదం లడ్డూలు తీసుకురండి, బ్రింగ్ లడ్డూస్. మీ ఇంట్లో గొడవ ప్రారంభం ఏం చేస్తా వాళ్ళ ఇంట్లో బలవంతం చేయనా? దేవుడు గారు ఇప్పుడు మాంసం గురించి మాట్లాడుతున్నా. అప్పుడు అసలు ఇంట్లో మరి మంచిదని వాళ్ళు ఎందుకు తింటున్నారు? లెటెస్ట్ మొత్తం నీతో ప్రారంభిస్తా, నిన్ను చూసి వాళ్ళు కూడా మారిపోవచ్చు. కమ్ క్విక్లీ గెట్ యువర్ హాల్ టికెట్స్. నిజంగా ముగ్గురు తెలియగలవాళ్ళే. ఈ బ్రాహ్మణ్ అంటే నీకు అర్థమైపోయింది, నువ్వు చెప్పుకోమాక. నువ్వు భగవంతుడి కోసం బతకడం, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, కానీ నీ జీవితం ఉద్దేశం నేను భగవంతుడిని పొందాలా. బ్రాహ్మణుడికి ఫినిష్. విఘ్నేష్ ఈ సంతకం నిహార్ ఆయనది లేదు ఇక్కడ. వీళ్ళకి జూనియర్ అను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, నిహార్ విఘ్నేష్. టోపీ పెట్టుకుంటే అర్థం కావట్లేదు. కరెక్ట్, ఆయన కూడా జుట్టు లేదు ఇప్పుడు. నిన్ను కూడా స్ట్రెచ్ చేసి పారేస్తాను నీ ఫోటోని. బక్కాడి కానీ ఇక్కడ ఫోటో డిస్టార్ట్ నాడే. ఎప్పుడైనా ఫోటో లాగితే అన్ని పక్కలు లాగాలి, ఒక పక్క లాగితే బక్కగా ఉన్న ఒకటి ఇట్లా చూపిస్తాను. డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఐడెంటిఫికేషన్. లడ్డు వస్తాను తీసుకుని తెరుస్తాను. నా దే విల్ బి ఓపెన్ ఇన్ 1 minute. అడివారు మనం తెరుస్తున్నారా? నైవేద్యం పెట్టడానికి తెరుస్తున్నారు. అలాగే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ హరే. మీరు చదవండి, ఇద్దరు కలిసి చదవండి. ఓపెనింగ్ लड्डू लाने के लिए बस सबको भी दे सकते हैं। और इनको कार्ड दे दो, बुक उधर से ही बेचो।
అక్కడ అక్కర్లే ఇంకా త్రూ గురూజీ. ఇక్కడ రండి. అటువంటి ఇఫ్ దే మనీ దే విల్ బై ఎ బుక్. They will give you small book. If you can take it. అలాగే ఇంకా మనకి 10 నిమిషాలు ఉంది. ఏం చదువుతున్నావు మాతోని? ఎగిరిపోయిందా గాలికి? ఏం చెప్పా? మీరు భక్తి యోగాన్ని పాటిస్తారా, మీరు ధ్యాన యోగాన్ని పాటిస్తారా? ఏం చేస్తే మొత్తానికి ఫలితం అనేది ఉండాలి. అక్కడ ఆఫ్ చేసింది. ఫలితం అనేది ఉండాలా. ఏమయ్యా ఫలితం అంటే మనకు ఉండేటువంటి సంసారపు వికారాలు పోవాలా. మనకి ఈ సంవత్సరంలో మనస్సు భగవంతుడి మీద నిలబడిపోవాలి. సక్సెస్ పని అయిపోయింది. కాబట్టి దానికి భక్తి యోగం సులభమా, అనుకూలమా, దానికి ధ్యాన యోగం చెప్పాను. ధ్యాన యోగం చాలా కష్టమైంది. కాబట్టి భక్తి యోగం. ఇక్కడ ప్రభుపాద ఏం చెబుతున్నారు? యోగాభ్యాసం ద్వారా మనిషి క్రమముగా వాళ్ళ గుడి ఇద్దరిని చెరసగా తీసుకోమని హాఫ్ యోగాభ్యాసం ద్వారా మనిషి క్రమముగా భౌతికత నుండి ముక్తుడగును. ఇదే యోగం యొక్క ప్రధాన లక్షణం. ఏమన్నా చేయండి, మీకు అల్టిమేట్ తెలియాలా? హరే కృష్ణ. యోగం యొక్క ప్రధాన లక్షణం అంటే శరీరం యొక్క కోరికల నుంచి, శరీరం యొక్క వికారాల నుంచి, శరీరం యొక్క అహంకారం నుంచి. అహంకారం అంటే నేను డబ్బు ఉన్నవాడిని, నేను చదువుకున్నవాడిని, మాది పెద్ద కులం, లేదా నాకు ఇదొచ్చు అదొచ్చు. అహంకారం. నీకు అహంకారం లేకపోతే దేవుడి దయ వల్ల నేను నేర్చుకోగలిగాను. తేడా ఉంది కదా. మొత్తానికి నేర్చుకున్నాననే చెబుతున్నారు, కానీ అహంకారం ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. అహంకారం లేకపోతే దేవుడి దయ వల్ల ఇది నాకు గుర్తుంది. కంప్లీట్ పాయింట్ ఒకటే, కానీ మాట్లాడే విధానం మారిపోయింది. దాని అంటే అహంకారం లేకపోవడం. కాబట్టి భక్తి యోగం, ఇది యోగా యొక్క లక్షణం వచ్చి మనం అహంకారం నుంచి బయటపడాలా, వికారాల నుంచి బయటపడాలా, మనం శరీర వాంఛల నుంచి బయటపడాలా. తదుపరి మనిషి సమాధి యందు, సమాధి అంటే సంసారంలో ఆకర్షణ అనేది ఉన్నది, కానీ ఏది భగవంతుడి ఆకర్షణకి సరితూగదు. సంసార ఆకర్షణ కొంతసేపు ఉండిన తర్వాత మళ్ళీ మనకి మనసు అక్కడికి పోదు. అంటే కొద్దిసేపు ఏదైనా కూడా మంచి డ్రామా చూస్తుంది, ఆ తర్వాత మీకు ఆకలి బాధ ప్రారంభమవుతుంది. డ్రామాతో మనకి పోయి తినేసి వద్దాం అనే కదా ఫ్యాక్ట్. మంచి డ్రామా చూస్తూ ఉంటారు, అది మీకు ఆకలి బాధ, మంచి లెక్చర్ వింటూ ఉంటారు. నేను ఈ లెక్చర్ బాగానే ఉంది మాట్లాడుతుంటే, నేను రాత్రి 10 గంటల దాకా మాట్లాడతా. ఏం చేస్తాను? హరే కృష్ణ. మెల్లిగా ఎత్తుకుంటాడు, లేచిపోవాలి. మారోజు అటు ఇటు చూస్తుంటే లేచిపోవాలి.
నిద్ర వస్తుంది అంటే. కానీ మనసు భగవంతుడు ఒకసారి జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తున్నారు ప్రభుపాద స్వామి. ఆయన అన్నాడు, మనం రాత్రి 12 దాకా మేల్కోవాలా, ఉపవాసం ఉండాలా. మనం గమ్మునుంటే ఇబ్బందిగా ఉంటుంది, ఆకలి బాధ. కాబట్టి మనం కృష్ణ బుక్ చదువుతూ ఉన్నాం. సరే ప్రారంభించారు. 7:30 కల్లా సంధ్యార్త అయిపోయింది. ఇంకా ప్రభుపాద కూర్చున్నాడు, శిష్యులంతా కూర్చున్నారు. కూర్చుంటే ఆయన సమయం దగ్గర అవుతుంటే 12 గంటలకి చదవడం ఎక్కువ అవుతుంటే ఆయనలో ఆనందం కనిపిస్తుంది కృష్ణుడికి. అంత ఆయన దానిలోకి లీనమైపోయాడు. వీళ్ళందరూ ఒక అరగంట విన్నారు, విత్ డిఫికల్టీ ఒక గంట సేపు. ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ లేదు. నేను ఒక్కడే నిద్రపోతుంది, వాడు కూడా నిద్రపోతున్నాడు. అటు ఇటు చూసుకుంటూ ఎవరు కొద్దిగా బాగానే వింటున్నారు, అంత చూసుకుంటున్నారు. 12 అయింది, ఇంకా ప్రభుపాద ఆపు చేస్తారేమో తెలుసు. పాపం శిష్యులందరికీ ఆకలి బాధ. ప్రభుపాదకి అప్పుడే రక్తి ప్రారంభమైనట్టు. గో ఆన్, కమ్ ఆన్, గో ఆన్ రీడింగ్. ఇదేందిరా బాబు. అప్పుడు అర్థమైంది, ఈయన సామాన్యుడు కాదు. ఈయన నిజంగానే సమాధిలో కృష్ణుడి గురించి వింటూ ఉంటే ఇంకా రక్తి కడుతుంది. మనకి మన భక్తులం కాదని ఎక్స్పోజ్ అయిపోతున్నాం. అంటే ఇక్కడ సమాధి, అంటే అక్కడ సమాధి అందు మగ్నుడు. మీరు దేవుడి గురించి మాట్లాడేప్పుడు కూడా మేము పిలిచి మాట్లాడమంటాం. నేనేం మాట్లాడాలనుకుంటాను, కానీ దేవుడు అంత గొప్పవాడు. ఆ మాత్రం అంత ఎంత మాట్లాడలేకపోతే ఎందుకు బతుకుపోతే మరి భక్తులేండి. నేను దేవుడి గురించి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలా అడిగినప్పుడు. ఎవరైనా పిలిచి, మాధురి మన శిష్యురాలు అయిపోయింది, గర్వంగా పిలిచి మాధురి ఒక 5 నిమిషాలు మాట్లాడినంటే, మీరు భక్తురాలు అయితే మీరు కొన్ని పాయింట్స్ చెప్పగలగాలి దేవుడి గురించి. లేకపోతే మీరు ఏం చేస్తున్నారు మందిరంలో. అందుకే ప్రభుపాద అప్పుడు పిలిచి తన శిష్యుని, గోవిందదాసి కమ్ అండ్ స్పీక్ ఫర్ 10 minutes. ఎందుకంటే వాళ్ళంతా శ్రద్ధగా వింటూ ఉండేవాళ్ళు, వాళ్ళు శ్రద్ధగా భక్తి చేస్తున్నారు. మీకు కూడా ఉందా లేదా, ఎంతైనా మాట్లాడు దేవుడి గురించి. అనా కదా దేవుడిని మాట్లాడమంటే మీరు మాట్లాడుతూ ఉంటారు, మీకు ఎప్పుడు ఆపు చేస్తున్నారంటే అంతసేపు మాట్లాడుతూ పోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి గురించి ఎంతైనా మాట్లాడచ్చు. అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మతో సమానము, అది కరెక్ట్ అయింది. ఆత్మ పరమాత్మతో సమానము ఏమంటారు మాతో? ఆత్మ పరమాత్మతో సమానం. మీరండి ఆమె చెప్పండి. ఇది కొన్ని విషయాలు మధ్యలో అసలు విషయం తప్పు. కొన్ని విషయాలు మీరు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు? భగవంతుడితో ఆత్మ పరమాత్మ సమానం అంటే మనం ఆత్మకు చావలేదు, పరమాత్మకు చావలేదు. కానీ పరమాత్ముడు అతి పెద్దవాడు, ఆత్మ చాలా చిన్నది. అంటే గుణాల్లో భగవంతుడితో ఒకటి, పరిమాణంలో మనం నథింగ్, డిపెండెంట్, మనం ఏమీ చేసుకోలేము. అంత మన కొన్ని విషయాలు ఏంది, అసలు విషయం చెప్పేయాలి. మనం గుణాల్లో భగవంతుడితో సమానం, కానీ పరిమాణంలో మనం ఏమీ చేతకాని వాళ్ళం, మనంతా మనం ఏదీ చేసుకోలేము. అన్నిటికీ మనం దేవుడి మీద ఆధారపడాలా. దేవుడు దాన్ని ఏమంటారు? నిత్యానాం చేతనానాం. దేవుడు నిత్యమే, మనము నిత్యమే, ఆత్మ. కానీ ఈ అన్ని ఆత్మల్ని పోషించేటువంటిది భగవంతుడు.
ఇక ఆనందం కావాలా, నీ అంతటి నువ్వు ఆనందంగా ఉండే అవకాశం లేదు. ఎంత భజన చేస్తుంటే అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడి మీద ఆధారపడి దేవుడికి మనకి తేడా అయింది. ఆయన సముద్రం అయితే మనం నీటి బొట్టు. నీటి బొట్టు ఉప్పుగానే ఉంటుంది, సముద్రం ఉప్పు నీరే. కానీ నీటి బొట్టు ఎంత, సముద్రం ఎంత. అట్లా నువ్వు చెప్తున్నావు బంగారు కణము బంగారు గని, ఆ రకంగా తేడా అదేనా. కాబట్టి మీరు ఈ కొద్దిగా ఇవన్నీ చెప్పాలి, లేకపోతే మీకు ఎట్లా దీక్ష చేయాలా ఈ మాత్రం మీరు తెలియకపోతే. కొద్దిగా పెద్ద పెద్ద ఇవన్నీ కాదు, చిన్న చిన్న అసలు పాయింట్లు పట్టుకోగలగాలి. అందుకే అడుగుదాం, పరమాత్ముడికి ఆత్మకి తేడా ఉందా? ఉంది, లేదు సార్. ఉంది ఏంటి అంటే పరమాత్మకి చావు లేదు, ఆత్మకి చావు లేదు. తేడా లేదు సార్. ఆ విషయంలో తేడా ఉంది సార్. పరమాత్ముడు అంతటా ఉండి అందరినీ చూసుకుంటాడు, నన్ను చూసుకోవడం కూడా చేత కాదు. మనం చాలా డిపెండెంట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.